ఆశ్రయమైన తండ్రి, నేను నమ్ముకున్న తండ్రి నాకు ఆశ్రయంగా ఉన్నాడని చెప్పండి. నేను నమ్మిన తండ్రి నా చుట్టూ ఆశ్రయంగా ఉన్నాడని చెప్పండి. నేను నమ్మిన తండ్రి నా జీవితంలో ఈ దినం ఆశ్రయంగా ఉండి సహాయం చేస్తున్నాడని చెప్పండి. ఇప్పుడు నీ చుట్టూ ఆశ్రయంగా ఉన్నవాడు నువ్వు దుఃఖంలో వస్తే సంతోషాన్ని ఇవ్వడా ఈరోజు? చెప్పండి, ఇస్తాడా లేదా? నువ్వు బాధలో వచ్చావు, కృంగిపోయి వచ్చావు, ఈరోజు సంతోషం ఇవ్వడా? అని తండ్రి కదా, తండ్రే కదా చెప్పండి. నిజంగా తండ్రే కదా. నిన్ను నన్ను భూమి మీద పంపించిన ఈ పరమ తండ్రి నీకు ఆశ్రయమైనప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రేమమయుడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ఏమంటాడు? నేను నిన్ను ప్రేమిస్తా. అంత గొప్ప ప్రేమ ఆయనది. అటువంటి ప్రేమను విడిచి లోక ప్రేమల కోసం వెంటబడకండి, లోక మర్యాదల కోసం వెంటబడొద్దు. అవి గతించిపోతాయి. ఇందాక పాడుకున్నాం కదా, లోక మర్యాదలు, ఆచారాలు కానీ, బంధాలు కానీ, స్నేహితులు కానీ, స్నేహం ఏదైనా అన్ని గతించిపోతాయి. కానీ నిజమైన స్నేహం, మరచిపోని స్నేహం, వీడని స్నేహం, గతించిపోని స్నేహం, బలపరిచే స్నేహం, అది ఆశ్రయమై ఉన్న స్నేహం. ఆ స్నేహమే నిజమైన దేవుని స్నేహం. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరచుదాం ప్రియులారా. అందుకనే మీరందరూ కూడా ఒకలోకి వెళ్ళి ఒకటే ఆలోచన, నా చుట్టూ ఆశ్రయమైన నా దేవుడు నాతో ఉన్నాడు, ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి